హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. సంగీత అటు ఇటుగా చేసి విమలమ్మను బ్రతిమలాడి పామాడి ప్రేమత అటు జాలి వచ్చే విధంగా అన్ని రకాలుగా ఒప్పించి విమలమ్మ తనతో పాటు ఆ స్వామీజీ ఆశ్రమానికి వచ్చేట్టుగా మెప్పించుకొని ఆశ్రమానికి రావడం జరిగింది. అక్కడ రకరకాలైనటువంటి దేవతలు దేవుళ్ళ విగ్రహ దేవస్థానాలు ఉండడం జరిగింది. అంతవరకు వాళ్ళు చూశారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా వాళ్ళ మనసుకు హత్తుకున్నట్టుగా ఉంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఎవరికి కావలసిన దేవుడి చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదేమిటి, మనకి దేవుడు ఒక్కడే అని చెప్పాలి కానీ ఇలా విభజనలు చేశారు అంది సోద్యంగా చూస్తూ. ఎక్కువ మంది వయసులో ఉన్న యువతీ యువకులే ఆశ్రమం డ్రెస్ అయిన ఎర్రటి అంచుగల తెల్లటి బట్టలు ధరించి తిరుగుతున్నారు. వచ్చిన వారికి కూర్చోవడానికి సౌకర్యం ఉందా లేదా అని వాళ్ళంతా కనుక్కుంటున్నారు. వాళ్ళంతా చాలా చదువుకున్న వాళ్ళని సంగీత చెప్పింది. సంగీత పేరు వ్రాసి ఇచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక యువతి వచ్చి లోపల కూర్చోమని తీసుకెళ్ళింది. అక్కడ కూడా జనం బాగానే ఉన్నారు. విమలమ్మ సంగీత వచ్చి కూర్చున్నారు. దాదాపుగా ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందరూ స్వామీజీ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఎటూ చూడకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. తన ముందు ఇంకొక ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయిపోయిందిలే అంది సంగీత. ఇంతలో లోపల నుంచి ఒక జంట బయటికి వచ్చింది. ఇద్దరు ఒకరి నడుం చుట్టూ ఇంకొకరు చెయ్యి పెనవేసుకుని నడుస్తున్నారు. వాళ్ళని చూడగానే సంగీత కళ్ళు పెద్దవైనాయి. చక్రపాణి, ఉష ఒకరిని పట్టుకుని ఒకరు నడిచి బయటికి వెళ్తున్నారు. విమలమ్మ కూడా ఆశ్చర్యపోతున్నట్టుగా చూసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. సంగీత వారి వెనకాలే అడుగులు వేసింది. ఇంతలో ఎదురుగా కొంతమంది భక్తులు వచ్చారు. ఉష తప్పుకుంది. అక్కడ నుంచి రాతి జాలి కన్నాల్లో నుంచి చక్రపాణి, ఉష కనిపిస్తున్నారు. ఇద్దరు సాయిబాబా గుడి ముందు ఆగారు. దండం పెట్టుకున్నారు. చక్రపాణి చేతిలో తాయెత్తు ఉష చేతికి కట్టాడు. ఆమె మెడలో నల్లపూసలు గొలుసు వేశాడు. ఇద్దరూ మళ్ళా దండం పెట్టుకున్నారు. సంగీత వాళ్లనే చూస్తుంది. చక్రపాణి ఈ లోకంలో లేడు. ఉషే తన సర్వలోకాలు కలిపితే ఉష అన్నట్టుగా చక్రపాణి మనసులో ఉంది. విమలమ్మ దగ్గరికి వచ్చేసింది. నీ పేరు పిలిచారే సంగీత రహస్యంగా అంది. సంగీత తల ఊపింది. ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య, వద్దు వద్దు అంది. ఇంత దూరం వచ్చి ఇదేమిటే, నా వెతుకులాట అయిపోయింది అత్తయ్య. ఆ క్షణంలో ఆ ముఖం చూస్తుంటే సర్వం కోల్పోయిన మనిషిలా ఉంది. సంయుక్త చెప్పింది నిజమే అత్తయ్య. చాలామంది మూర్ఖురాళ్ళు అయిన ఆడవాళ్ళులా నా భర్తలో చచ్చిపోయిన శవం లాంటి ప్రేమని బతికి రావాలని కలలు కంటున్నారు. నా కళ్ళు తెరిపిన పడ్డాయి అంటే కనువిప్పయింది అంటే అసలు విషయం యథార్థం ఏంటో తెలిసిపోయింది అని సంగీత ఒక్కసారిగా ఏడవసాగింది. ఇద్దరు వాలంటీర్లు వచ్చి సంగీతని బలవంతంగా అవతలికి తీసుకెళ్లారు. సంగీత గది నిండా బొమ్మలు నింపుకుంది. వాటిని బుజ్జగిస్తోంది, ఎత్తుకుంటోంది, ఆడిస్తోంది. నాన్నగారు వస్తారమ్మా, మీకు స్వీట్స్ తెస్తారు, మనల్ని సినిమాకి తీసుకువెళ్తారు, హోటల్కి తీసుకువెళ్తారు, ఐస్ క్రీమ్ తినిపిస్తారు అంటుండగానే సంగీతకి ఏడుపు వచ్చేసింది. వాటిని భుజాన వేసుకుని దిగులుగా శూన్యంలోకి చూడసాగింది. కళ్ళ ముందు చక్రపాణి, ఉష ఆనందంగా ఉన్న సంఘటనే గుర్తుకు రాసాగింది. వాళ్ళిద్దరికీ 10 మంది పిల్లలు పుట్టినట్టు, వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది సంగీతకి. తనెందుకు ఇలా అయిపోయింది? భర్తను ప్రేమించింది, అతనే దైవం అనుకుంది, అతని కోసమే బ్రతుకు అనుకుంది. అవన్నీ అతనికి వెగటైపోయాయి. తీపి ఎక్కువైతే రోత పుడుతుంది అంటారు కదా, అలా జరిగింది. తన బతుకు కూడా అలాగే జరిగింది అనుకుంది సంగీత చేతిలో బొమ్మని విసిరి కొట్టింది. అంతలోనే పరిగెత్తి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గుండెలకు హత్తుకుంటోంది. సంగీత, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను బతకలేను. సంగీత, నువ్వు నా ప్రాణం. సంగీత, ఇదిగో మనకి డబ్బు. చక్రపాణి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. తన గర్భంలో పెరిగి ఈ లోకంలోకి రావడానికి తహతహలాడిన శిశువుని అబార్షన్ పేరిట హత్య చేయించారు. ఈ పాపమే తమ ఇద్దరికి కొట్టిందేమో అనిపిస్తోంది సంగీతకి. సంగీత ఆలోచించసాగింది. దీనికి పరిష్కారం ఏమిటి? సమాధానం దొరికింది. ఒక్కటే మార్గం. తను డబ్బు సంపాదించి అనాథ పిల్లలకు అమ్మ అవ్వాలి. వారి చిరునవ్వులే తన శాప విముక్తికి సూర్యకిరణాలు. సంగీత బొమ్మ కళ్ళలోకి చూసింది.
కొద్దిసేపు అయిన తర్వాత బొమ్మని పక్కకు పెట్టుకుని పడుకుంది. గీతా, చక్రపాణి పిలిచాడు. సంగీత ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏమండి, వచ్చారా మీరు అంటోంది ఆనందంగా. ఏమిటమ్మా, పడుకో పడుకో అంది విమలమ్మ. సంగీత పడుకుంది. పక్క దిండు ఖాళీగా ఉంది. దాన్ని చేత్తో తడిమింది. చక్రపాణి తన పక్కన పడుకుని నిద్రపోతున్న సంఘటనలు గుర్తుకు వచ్చాయి. సంగీతకి కోపం వస్తోంది. కానీ మళ్ళీ మనసు అవే గుర్తుకు చేసుకోవడానికి ఎంతో ఎంతో ఇష్టపడుతుంది. తను పాటలు పాడటం మానేసి తప్పు చేస్తోందా? డబ్బు సంపాదించి దాచి ఉంచితే చక్రపాణికి ఏదైనా అవసరం వస్తే అప్పుడైనా తన దగ్గరికి వస్తాడేమో. తన మనసు నిండా అతన్ని మర్చిపోలేనని చెప్తే సంయుక్తకి అర్థం కాదు. చెడామడా తిడుతుంది. అసలు వాళ్ల ముందు చక్రి పేరే ఎత్తకూడదు. ఇది చక్రికి తనకి గల వియోగం. తను మానసికంగా తపస్సు చేయాలి. గురువుగారు ఒకసారి చెప్పారు కదా, దీక్షగా శ్రమిస్తే ఈ ప్రపంచంలో మనిషి పొందలేనిదంటూ ఏమీ ఉండదని. ఇది ఒక పీడకల. తెల్లవారుతుంది. తన అదృష్టం తనని నిద్రలేపుతుంది. చక్రి తన దగ్గరికి వస్తాడు. ప్రేమించే మనస్సుకి ఆ శక్తి ఉంది. చక్రపాణి తనని ప్రేమిస్తున్నాడా లేదా అనే ప్రేమిస్తున్నాడా లేడా అనే రేషన్ షాపు కొలతలు తనకి అవసరం లేదు. తనకి అతనంటే ప్రాణం. తండ్రి పోయి దరిద్రంతో బాధపడుతున్నప్పుడు అతను తన కంఠానికి ప్రాణం పోసి పావురంలా ఈ లోకంలో ఎగరవేశాడు. అతని రుణం తను ఈ జన్మలో కాదు, ఎప్పుడూ తీర్చుకోలేదు. ఈ శరీరం, ఈ ప్రాణం అతనివే. అతను దగ్గర అంటిపెట్టుకున్న పరధ్యానంగా పారేసిన ఈ శరీరం అతని సొమ్మే అని అతని అతని ధర్మపత్ని. ఆ ధర్మాన్ని ఈ కంఠంలో ప్రాణం ఉండగా వదలదు తను. ఎవరు? సంగీత. సంగీత, సంగీత, ఏమిటే కలవరిస్తున్నావు అంది విమలమ్మ గారు కుదుపుతూ. ఆయన వచ్చి పిలిచారత్తయ్యా అంది సంగీత. ఆయనెవరే? స్వాముల వారా? కాదత్తయ్యా, వారే అంటే చక్రపాణి. అతను వచ్చాడా? ఆశ్చర్యంగా చూసింది. అవును, ఆయనకి నా మీదనే ఇష్టం ఉందిట. అలాగా? మరి ఆ ఉషతో ఎందుకు తిరుగుతున్నాడుట? అదొక పనిట. ఆ పని రోజులు త్వరలోనే అయిపోయి ప్రక్షాళన అయినాక నా దగ్గరికి వస్తారుట. నా బొందలా ఉంది. పడక, నిద్రపా. సంగీత పడుకుంది. 5 నిమిషాల్లో హాయిగా నిద్రపోయింది. పిచ్చి సన్యాసి అనుకుంది విమలమ్మ. సంయుక్త, ప్లీజ్ నా మాట విను. అలాంటి గడ్డి తినే పనులు ఇక నేను చెయ్యను. సంగీతతో ఒక్కసారి మాట్లాడనివ్వు. నీకు దండం పెడతాను. సంయుక్త. చక్రపాణి సంయుక్తకి పదే పదే దండాలు పెట్టసాగాడు. చక్రపాణికి సంగీతకి విడాకులు మంజూరు అయినాయి. వారం రోజులైంది. సంగీత సంపాదనతో కొన్నవన్నీ సంగీతకి వాపస్ చేయాలని కోర్టు తీర్పిచ్చేసింది. సంయుక్త వెళ్ళి ఇల్లు తాళం వేసి వచ్చింది. బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయినాయి. సంగీతని కలవడానికి చక్రపాణి వస్తే కలవనీయలేదు సంయుక్త సంగీతని సైక్రియాటిస్ట్ దగ్గరికి పంపిస్తోంది. అనుభవజ్ఞుడు అయిన రిటైర్డ్ కల్నల్ ఒక ఆయనని సంగీతకి పర్సనల్ సెక్రటరీగా వేసింది. సంగీత వ్యవహారాలన్నీ ఆ కల్నల్ సెక్రటరీనే చూస్తాడు. సంయుక్త నెలకి ఒకసారి డబ్బు అగ్రిమెంట్స్ చెక్ చేస్తుంది. సంగీతకి జీవితం చాలా బాగుంది. సొంత ఇల్లు, నౌకర్లు, వంట మనిషి, పై ఎత్తున పెద్ద దిక్కుగా కల్నల్ లాయర్ ఉన్నారు. సంయుక్త ఈ అరేంజ్మెంట్ చేయడానికి చాలా కష్టపడింది. చాలా జాగ్రత్తగా పరిశీలించి రికమెండేషన్స్లో చూసి పనిలోకి తీసుకుంది. చక్రపాణి లేకపోయినందువల్ల పోయిందేమీ లేదు. సంగీత జీవితం ఇప్పుడు ఇంకా విశ్రాంతిగా పకడ్బందీగా ఉంది. అగ్రిమెంట్స్ రాను రాను ఎక్కువైతున్నాయి. చూస్తుండగానే డబ్బు రాబడితో ఖర్చులు పోను బ్యాంకులో చాలా జమ అవుతుంది. సంగీత జీవితం అలా సెటిల్ చేయగలిగినందుకు సంయుక్తకి ఎంతో ఆనందంగా ఉంది. కల్నల్ ఫోన్ చేసి సంగీత చేత ఈరోజు ఇంకో అగ్రిమెంటు సంతకం చేయించానని చెప్పాడు. గుడ్, థ్యాంక్ యూ అంకుల్ అంది సంయుక్త. మనం కష్టపడి ప్రయత్నించి వెతుక్కుంటే ఈ ప్రపంచంలో మంచి మనుషులకి కొరత లేదు. కల్నల్ నాయర్కి పెన్షన్ వస్తుంది. ఆయన భార్య ఉన్నారు. పిల్లలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆయన డబ్బు విషయంలో చాలా ఖచ్చితమైన మనిషి. ఒకరికి తన డబ్బుతో ₹1 ఇవ్వరు. ఎదుటివారి డబ్బు తీసుకోరు. సంయుక్త ఆయనకి జీతం బాగానే అరేంజ్ చేసింది. ఆయనకి సంగీత వ్యవహారాలు చూడటం ఒక కాలక్షేపం. ఆ రూపేణ 10 మందితో తను కలవవచ్చు.
ఆయన పెద్ద దిక్కుగా వచ్చిన తర్వాత సంగీత జీవితం చాలా క్రమబద్ధంగా అయ్యింది. రాక్షసుడిలా ఆయన ఉన్నాడు కాబట్టే చక్రపాణి సంగీత చుట్టుపక్కలకి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అందుకే వచ్చి సంయుక్తని ఆశ్రయించాడు. అతనిలో ఈ కొద్ది రోజుల్లోనే మార్పు వచ్చింది. మనిషిలో ఆ దర్జా పోయింది. ఎవరిలో? చక్రపాణిలో. బట్టలు మాసి నలిగి ఉన్నాయి. డబ్బుకి కటకట పడుతున్న వాడిలా ఉన్నాడు. కటకట అంటే ఇబ్బంది. నువ్వు కొంచెం నా పట్ల కనికరం చూపించాలి అన్నాడు చక్రపాణి. ఎందుకు చూపించాలి? ఆ రోజు సంగీత శిశువు కావాలని నీ కాళ్ళ వేళ్ళ పడి అంత దేవరించింది. నువ్వు కనికరించావా? నువ్వు అబార్షన్ చేయించటం వల్లనేగా దానికి సెప్టిక్ అయి గర్భసంచి తీసేసి శాశ్వతంగా పిల్లలకి దూరం అయిపోయింది. కనీసం అప్పుడైనా దాని మీద జాలి చూపించావా? నీ తప్పుకి దాని ఆనందం సర్వనాశనం చేశావు. ఆ బాధతో అది కుంగిపోతుంటే నువ్వు దర్జాగా సంగీత డబ్బు జల్సా చేస్తూ ఉషని వెంటేసుకుని ఊళ్ళు తిరిగి ఆనందం జుర్రుకున్నావు. ఎందుకు కనికరించాలి నిన్ను? వెళ్ళావు. ఆ ఉషతోనే ఉండు. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కదా. ఈ మాటలు వినగానే చక్రపాణి ముఖం మాడిపోయింది. జవాబు చెప్పలేకపోయాడు. దించిన తల ఎత్తి సంయుక్త వైపు సూటిగా చూడలేకపోయాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో కుర్చీలో నుంచి లేచి వచ్చి హఠాత్తుగా వంగి సంయుక్త పాదాల వైపు చెయ్యి వేశాడు. నేను విధవని, నన్ను క్షమించు సంయుక్త అన్నాడు. సంయుక్త కంపరంగా పాదాలు దూరంగా జరిపింది. దీనివల్ల నాకు సంతోషం కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా ఇంకా అసహ్యం 1000 రెట్లు పెరుగుతుంది. నీలాంటి మగవాళ్ళని నమ్మకూడదు. వెళ్ళు ఆగ్రహంగా అంది. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నానా అన్నాడు అతను పెద్దగా. అతనిలో సహనం పోయింది. నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమీ లేదు. సంగీతకి పిల్లలు పుట్టరు. పుట్టకపోతే ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం. అదే నాకు పనిష్మెంట్. ఆ పెంచుకున్న పిల్లని చూస్తుంటే నేను సంగీతకి చేసిన అన్యాయం నిత్యం గుర్తుకు వస్తూ ఉంటుంది అంటుంది. సంయుక్త వింటోంది. ఇంతకంటే నన్నేం చేయమంటావు చెప్పు? ఉషని చేసుకున్న తర్వాత నాకు సంగీత విలువ తెలిసి వచ్చింది. నేను ఒక విధవని. నన్ను దేవుడిలా చూసుకునే సంగీతని కాలుతో తన్నేశాను. నన్ను కాలితో నిత్యం తన్నే ఉషని దేవతలా కొలిచాను. సంయుక్త, తప్పులందరూ చేస్తాం, కానీ తెలుసుకుని దిద్దుకుంటానంటే ఒక్క 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 చిన్న అవకాశం ఇవ్వాలి. చక్రపాణికి నిస్పృహ, ఏడుపు వచ్చేసింది. ఏడ్చేస్తున్నాడు. సంయుక్త మౌనంగా తలుపులు వేసి ఆ తలుపుల వైపు వేలి చూపించింది. వెళ్ళిపో అన్నట్టు. నేను చస్తాను, అదొక్కటే మార్గం అన్నాడు బిగ్గరగా. సంయుక్త పట్టనట్టు ఫైల్లోకి చూసుకోసాగింది. నువ్వు చావు బతుకు నాకు అనవసరం అన్నట్టు దాని అర్థం. నువ్వు పైకి మెత్తగా కనిపిస్తావు, కానీ చాలా క్రూరం. మనుషులు చచ్చిపోతానని అంటున్నా పట్టించుకోవు. అందుకే మీ నాన్న అలా చచ్చిపోయాడు. సంయుక్త కుర్చీలో నుంచి లేచింది. కళ్ళలో ఆగ్రహం భగ్గుమంది. చక్రపాణి సంయుక్త కోపం చూసి తోక ముడిచిన పిల్లిలా గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఆవేశం తగ్గడానికి 1 నిమిషం పట్టింది. వసంత్ వచ్చాడు. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. ఏం లేదు అంది. దివ్యని రెడీ చెయ్యి అన్నాడు. ఎందుకు అంది. లాయర్ గారు ఫోన్ చేశారు. సహదేవ్ వర్మ గారి విల్లు చదువుతారట అన్నాడు. సంయుక్త దివ్యని ఎత్తుకొని హాల్లోకి అడుగుపెట్టింది. తేజని ఎత్తుకొని వసంత్ వెనకే వచ్చాడు. రామ్మారా లాయర్ గారు పిలిచారు. అక్కడ అప్పటికే సహదేవ్ వర్మ కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనమలు ఉన్నారు. సంయుక్త దివ్యని ఒడిలో కూర్చోపెట్టుకుని కూర్చుంది. వసంత్ వెనుక కుర్చీలో కూర్చున్నాడు. లాయర్ గారు విల్లు తీసి చదివి వినిపించసాగారు. ఆయన చదువుతుంటే కూతుళ్ళ అల్లుళ్ళ ముఖాలు మాడిపోసాగాయి. సహదేవ్ వర్మ ఇండియాలో ఉన్న ఆయన ఆస్తిలో ఎక్కువ భాగం దివ్య పేరిట రాశారు. ఆయన ప్రస్తుతం ఉండే ఇల్లును సౌందర్య పేరిట రాశారు. ఈస్టర్న్ స్టార్ పేపర్లో మెచ్యూర్ అయి వచ్చే తన ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం డబ్బు, యాబిడ్స్లో 25,000 రూపాయల అద్దె వస్తున్న షాపు, ఈ మొత్తం ఆస్తి దివ్యకి వస్తుంది. దివ్యకి మైనారిటీ తీరే వరకు సంరక్షకులు సంయుక్త వసంతులుగా నియమిస్తూ వారికి దివ్యని పెంచినందుకు తాను కృతజ్ఞతగా ఈస్టర్న్ స్టార్లో తన భాగంగా ఉన్న ప్రెస్ని వాళ్ల పేరిట రాశాడు. అది తేజకి తన కానుకగా ఇచ్చాడు. దివ్య భవిష్యత్తుకి ఏది ఉత్తమం అనుకుంటే అది వారు నిర్ణయం చేయాలని, ఆ నిర్ణయంలో సౌందర్యకి కానీ
భానుమతికి కానీ తన కూతుళ్ళకి కానీ ఎలాంటి జోక్యము ఉండకూడదని కూడా సహదేవ్ వర్మ రాశారు. అది చదువుతుంటే తన ఒడిలో ఆనందంగా అమాయకంగా ఆడుకుంటున్న దివ్యతలని సంయుక్త నిమరసాగింది. కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ విల్లు వినగానే కూతుళ్ళు ఇద్దరూ సంయుక్త మీద విరుచుకుపడ్డారు. మా డాడీని ఒలలో వేసుకొని నువ్వే ఈ ఆస్తి అంతా మా నుంచి దోచేశావు అన్నారు. లాయర్ గారు ఆగ్రహంగా సంయుక్త ప్రమేయం ఇందులో ఏమీ లేదు. ఈ విల్లు గురించి ఈ క్షణం వరకు మీకెలా తెలియదో సంయుక్తకు కూడా అలాగే తెలియదు. ఆయన తాను మరణించిన 3 నెలల తర్వాత దివ్య క్షేమంగా సంయుక్త దగ్గర ఉంటేనే ఈ విల్లు బయట పెట్టమని, దివ్యకి ఏదైనా అయితే అదంతా అనాథాశ్రమానికి చెందాలని రాశారు. సంయుక్తని మీరేదన్నా అంటే నేను ఊరుకోను అంటూ మందలించారు లాయర్ గారు. అందరూ ముఖాలు బాగా మార్చేసి వెళ్ళిపోయారు. సంయుక్త, వసంతు లాయర్ గారికి దివ్య విషయంలో ప్రతీదీ చేయబోయే ముందు మీతో చెప్పి సంప్రదించి చేస్తామని చెప్పారు. ఆ రోజు సాయంత్రమే లాయర్ గారి ద్వారా ఈస్టర్న్ స్టార్ ప్రొప్రైటర్తో కూడా సంప్రదింపులు అయినాయి. ఎక్కడైతే ఉద్యోగం చేశారో అక్కడికే సహదేవ్ వర్మ గారి హత్య మూలంగా తమ ఉద్యోగాలు ఊడాయో అదే ఆఫీసులో ఈ పత్రిక ప్రింట్ చేయడానికి మూలాధారమైన ప్రెస్ మీద సంయుక్తకి, వసంతకి ఇద్దరికి ఆధిపత్యం లభించింది. ఆయన ఇంకా డబ్బు ఇవ్వాలి, మెల్లగా వాయిదాల పద్ధతిలో ఇస్తాను, నా పేపర్ని ఇక్కడే ప్రింట్ చేసుకుంటాను, బిల్లు చెల్లించుకుంటాను అన్నారు. సంయుక్త, వసంత్ అంగీకరించారు. మర్నాడు ఆఫీసులో అడుగు పెడుతుంటే వారికి తమకి తామే కొత్త మనుషుల్లాగా అనిపించసాగారు. సంగీతకి ప్రసిద్ధమైన గాన విశారద అవార్డు వచ్చింది. హైదరాబాదులో సంగీత ప్రియులు ఏర్పరిచిన బహుమతి అది. ఏడాదికి ఒకసారి పెద్ద ఫంక్షన్ చేసి బహుమతి ప్రదానం చేస్తారు. సంగీతకి ఇది రావడం సంయుక్తకి, వసంతకి, కల్నల్ నాయర్కి ఎంతో ఆనందం అనిపించింది. ఫంక్షన్కి అందరూ వెళ్లారు. తన కళ్ళ ఎదుట సంగీతకి అంత ఘనంగా సన్మానం జరుగుతుంటే సంయుక్తకి చాలా ఆనందంగా అనిపించింది. తండ్రి గుర్తుకు వచ్చాడు. తన అభివృద్ధి, సంగీత అభివృద్ధి చూస్తే తండ్రి బతికి ఉంటే ఎంత బాగుండేది అని మరీ మరీ అనిపించసాగింది. కానీ జైల్లో మగ్గుతున్న సౌందర్యం చూస్తుంటే ఆయన ఈ భయంకరమైన స్థితి గమనించే కంటే అలా చనిపోవడమే అదృష్టవంతుడయ్యాడని కూడా మళ్ళీ అనుకుంది సంయుక్త. తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలకి బాధలు వస్తే, వాళ్ళని లోపం ఏదైనా ఉంటే వారు అంతర్యాలలో కుమిలిపోతారు. సంగీతకి ఎవరెవరో వచ్చి శాలువాలు కప్పి దండలు వేసి అభినందిస్తున్నారు. కల్నల్ నాయర్, వసంతు, సంయుక్త ముందు సీట్లలో కూర్చొని చూస్తున్నారు. ఇంతలో వాళ్ళు చూస్తుండగానే చక్రపాణి నిలువెత్తు పూలదండ పట్టుకు వచ్చి సంగీతకి వేశాడు. సంగీత అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. తల వంచి ఆ దండ అతనితో వేయించుకుంది. గొప్ప కళావిదు శ్రీమణి, నాలో అర్ధభాగం కాదు క్షమించండి, ఆమెలో నేను అర్ధభాగం అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. ఇలాంటి భార్య దొరకడం కేవలం నా పూర్వజన్మ సుకృతం. నేను మానవ మాతృణ్ణి. నా వల్ల పొరపాటు ఏదైనా జరిగి ఉంటే ఆమెని నన్ను క్షమించమని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను అని సంగీత వైపు తిరిగి కళ్ళనీళ్లతో చూశాడు. తర్వాత చేతులు జోడించి దండం పెట్టాడు. అందరూ ఈలలు వేశారు. సంగీత అతనికి దగ్గరగా వచ్చింది. అందరూ ఏం చేస్తుందా అని చూస్తున్నారు. సంగీత అడుగులో అడుగు వేసినట్టుగా చక్రపాణి వైపు వచ్చింది. అతను జోడించిన చేతుల్ని తన చేతులతో సున్నితంగా విడదీసి అతని కళ్ళలోకి చూసింది. భర్త చూపుల్లో ఆమె కరిగి నీరైపోయింది. వంగి అతని పాదాలకి దండం పెట్టింది. చక్రపాణి లేవదీశాడు. కల్నల్ నాయర్ ఆవేశంగా కుర్చీలోంచి లేచి లేవబోతుంటే సంయుక్త ఆయన చేతి మీద చెయ్యి ఆనించి వారించింది. చక్రపాణి సంగీతని దగ్గరకు తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నా ఈ జీవితం నీ పాదాలకి అంకితం అన్నాడు. ఎవరో పెద్ద దండ తెచ్చి ఇద్దరిని బంధిస్తూ వేశారు. సభికులకి ఈ తతంగం ఏమిటో అర్థం కాకపోయినా చప్పట్లు మాత్రం కొట్టేశారు. మనల్ని గాడిదలను చేసిందమ్మా ఈ సంగీత, చిచ్చి 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 అన్నాడు కల్నల్ నాయర్ ఆవేశంగా. సంగీత లాంటి వాళ్ళు మారరంకుల్. సంగీత లాంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్న కొద్దీ మగవాళ్లలో చక్రపాణి లాంటి వాళ్ళు మారరు అంది సంయుక్త. కల్నల్ నాయర్ ఉదయం 10 గంటలకు డ్యూటీకి సంగీత ఇంటికి వచ్చి రాత్రి 8 గంటలకు వెళ్ళిపోతాడు. చక్రపాణి కల్నల్ నాయర్ డ్యూటీకి నుంచి వెళ్ళిపోయే టైంకి వచ్చి ఆయన ఉదయం వచ్చే టైంకి వెళ్ళిపోతాడు.
చక్రపాణి తన తెలివి తక్కువ వల్ల సంగీత మీద అధికారం పోగొట్టుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అతను రాను రాను మారసాగాడు. సంగీతని ఎవరైనా పిల్లని పెంచుకోమని సంయుక్త సలహా చెప్పింది. సంగీత, వసంతు, సంయుక్త నాయర్ గారి ద్వారా అనాథ ఆశ్రమంలో కుర్రాడిని తెచ్చుకొని పెంచసాగింది. సంగీత ఇంట్లోంచి రికార్డింగ్కి వెళ్ళిపోతే చక్రపాణి ఆ కుర్రాడి ఆలన పాలన తానే చూస్తున్నాడు. సంగీతని పిల్లల్ని వద్దని తానెంత ఘోరమైన పని చేశాడో అతనికి ఇప్పుడు అర్థం కాసాగింది. దానికి ఫలితం అనుభవిస్తున్నాను అనుకున్నాడు. సంయుక్త, వసంత్ ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చారు. ప్రెస్ వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళ చేతికి ఊపిరాడని పని అయిపోయింది. జీవితంలో డబ్బు రాబడితో పాటు వేగం కూడా పెరిగింది. ఇద్దరికి క్షణం తీరుబడి అవ్వడం లేదు. ఆ రోజు కూడా అలాగే వచ్చారు. వసంత్ ఫైల్స్ పట్టుకుని సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. విమలమ్మ సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. పిల్లలు నిద్రపోయారా అత్తయ్య? సంయుక్త చెప్పులు విడుస్తూ అడిగింది. పిల్లలా? అదేమిటి? పిల్లల్ని పంపమని నువ్వు డ్రైవర్ని పంపావుగా, ఇద్దరిని పంపానుగా అంది. ఏమిటి? సంయుక్త నిరుత్తరురాలయ్యింది దగ్గరికి వస్తూ. ఏంటత్తయ్యా ఏమంటున్నావు అంది. నువ్వు పిల్లల్ని పంపమన్నావని ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుందని డ్రైవర్ చెప్పాడు. ఏ డ్రైవరు? ఎప్పుడో వచ్చే అతనే, రాము. మై గాడ్! అప్పటికే వసంతు ఈ మాటలు విని ఆదుర్దాగా బయటకు వచ్చాడు. ఏమిటమ్మా అన్నాడు. అత్తయ్య దగ్గర నుంచి మనం పిల్లల్ని తీసుకురమ్మన్నామని రాము వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళాడుట అంది సంయుక్త. రాము? వాడు సెలవుల్లో ఉన్నాడుగా అన్నాడు వసంతు. అదే నాకు అర్థం కావడం లేదు. సంయుక్త హఠాత్తుగా వసంతు షర్టు పట్టుకుంది. వాసు, నాకు భయం వేస్తోంది. పిల్లలు ఏమైపోయారో అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఉండు సంజు, భయపడకు. భార్యకి ధైర్యం చెప్పాడే గాని వసంతకు కూడా చాలా భయంగా ఉంది. ఆస్తి చాలా భాగం దివ్య పేరిట రాసి గార్డియన్షిప్ తమకి సహదేవ్ వర్మ అప్పచెప్పారని ఆయన కూతుళ్ళకి బంధువులకి చాలా ఈర్ష్యగా ఉంది. వసంతు అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశాడు. ఓహో, మీరేనా మహానుభావా? మీరే కదూ, మా డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే సమాజంలో ఇన్ని అరాచకాలు అని వ్యాసం రాశారు. దానివల్ల మీకు పేరు కూడా చాలా వచ్చింది కదూ అన్నాడాయన కినుకగా. ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లొసుగులుంటాయి. మా కర్తవ్యం మేము నెరవేర్చడానికి మాకు ఎన్నో అడ్డంకులున్నాయి. మా బాధలు మీలాంటి వాళ్లకు వినకపోతే ఎవరు వింటారు? మీలాంటి వాళ్ళు వినకపోతే ఎవరు వింటారు? ఈ ప్రజలకి ఎలా తెలుస్తుంది మా సంగతి? మేము మనుష్యులమే, మాకు కుటుంబాలు బాధలు ఉన్నాయి. మీరేమో ఇలా వ్యాసాల ద్వారా మమ్మల్ని దులిపేస్తూ ఉంటారు. మేమేమో మీకు అన్ని సాయాలు చేయాలి, అవునా అన్నాడు ఆయన. ఆయన ముఖంలో ఆగ్రహం లేదు. వసంత్ రాసిన వ్యాసానికి ఆయన చాలా నొచ్చుకుంటున్నట్టుగా ఉంది. మిమ్మల్ని ప్రత్యేకించి వ్యక్తిగతంగా అనలేదు, వ్యవస్థ గురించి రాశాను అన్నాడు వసంత్. మిమ్మల్ని ఎవరో ఒకరు ధైర్యం చేసి వ్యవస్థ లోపాలు తెలియజెప్పకపోతే ఎలా సార్? మీరు మమ్మల్ని మా సాహసానికి పెద్దవారుగా అభినందించాలి కానీ తప్పులు పట్టకూడదు. మీకు పిల్లలున్నారు, పిల్లలు గల వాళ్ళం అని మన కర్తవ్యం మనం నిర్వర్తించడం మానేస్తామా? అట్లా అయితే ఈ ప్రపంచంలో ఏ మనిషి ఏ పని చేయలేడు సార్ అంది సంయుక్త. ఆయన తల ఊపాడు. వాళ్ళ ఆదుర్ద ఆయనకి వచ్చిన క్షణంలోనే అర్థమైపోయింది. మేం చేయగలిగింది తప్పకుండా చేస్తామమ్మా అన్నాడు ఆయన. రాత్రయింది. గడియారం నత్త నడకల టిక్కు టిక్కుమంటోంది. టైమే గడవడం లేదు. పోలీస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు బాగా ప్రయత్నిస్తున్నారు. వసంతు మాటి మాటికి ఆయనకి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. విమలమ్మ సోఫాలో మూటలా ముడుచుకుపోయి మోచేతి వంపులో తలదాచుకొని ఏడుస్తుంది. నా చేతులు పడిపోను, నేనే స్వయంగా పిల్లలిద్దరిని ఆ రాక్షసుడి చేతికిచ్చానుగా, నాకేం తెలుసు ఇంత ప్రమాదం జరుగుతుందని? నోరు లేని పసిపిల్లలు అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది విమలమ్మ. పోలీసు అధికారులు టీవీలో రేడియోలో ప్రకటనలు ఇస్తున్నారు. అర్ధరాత్రి అయ్యింది. వసంతు తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు. సంయుక్త అతని ఒళ్ళో తలదాచుకుని ఏడుస్తోంది. నాకు తెలుసు, ఇక తేజాని దివ్యని మనం కళ్ళతో చూడలేం. వాళ్ళు చంపేస్తారు. దివ్య చచ్చిపోతే ఆస్తి వాళ్ళకి వచ్చేస్తుంది. దివ్యని మనం దగ్గరికి తీసిన పుణ్యానికి మన తేజాని కూడా చంపేస్తారు. సంజు, వసంతు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్న సమయం ఏది గుర్తుకు రావడం లేదు. ఇది మరో భయంకరమైన బాధ.
డ్రైవరు ఎక్కిన కారు ఊరు పొలిమేరలు దాటిందని తెలిసింది. కానీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. సంయుక్త ఏడుపు నిగ్రహించుకుంటోంది. తనకి తాను ధైర్యం చెప్పుకుంటోంది. నేనేం చెయ్యగలను? నేనేం చెయ్యలేను. విధి నా ముఖాన రాసిన రాత అనుభవించడం తప్ప ఇంకేం చెయ్యలేను. అత్తయ్య ఇలా అంటే చాదస్తురాలు అని నవ్వేదాన్ని. అంతా నా జాగ్రత్తలో ఉంటుందని నమ్మాను. పొద్దుట ఇద్దరికి స్నానం చేయించి పాలు పట్టాను. అదే ఆఖరు అనుకోలేదు. రుణం తీరిపోయిందని కలలో కూడా అనుకోలేదు. ఏడుస్తూ అంటున్న సంయుక్త భుజాలు గుచ్చి పట్టుకుని వసంతు బలవంతంగా లేవదీశాడు. చెంపల మీద తడుతూ, సంజు సంజు, నువ్వు అంటున్న మాటలు వింటే నాకు పిచ్చెక్కుతోంది. నా ధైర్యం ఇంకా నీరు కారిపోతోంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేనేమైనా ఎంక్వైరీ చేయించగలుగుతాను అన్నాడు ఆవేశంగా. సంయుక్త ఒంటి మీద తెలివి తెచ్చుకుంటున్న దానిలా చూసింది. నేను ధైర్యంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను వాసు. కానీ కానీ నా వల్ల. సంయుక్త బావురుమని ఏడ్చేసింది. వసంత్ కూడా సంయుక్త తలని గుండెలకు అదుముకుని ఏడ్చేస్తున్నాడు. ఏం చెయ్యగలరు? ఇద్దరు కష్టపడి నిజాయితీగా బతకగలరు. ఎవరిని బాధ పెట్టకుండా, దోపిడీ చేయకుండా తమ జీవితంలో తమకి చేతనైన ఆనందం పండించుకొని దక్కిన దానితో తృప్తిగా బతికే అతి సామాన్యులు. వాళ్ళకి ఇవ్వాల్సిన పని కోసము ఎవరెవరినో పట్టుకొని ఏదేదో చేసేసి భూమి ఆకాశం తలకిందులు చేయగల కార్యదక్షత వాళ్ళిద్దరికీ లేదు. ఇలాంటి ప్రమాదాల పాలిట అసలు ఎవరి జీవితాలు కూడా పడకూడదు. పడితే అందులో నుంచి కోలుకోలేం. కుటుంబంలో మిగతా జీవితాలు కూడా ఆ దుఃఖంలో పడి కొట్టుకుపోతాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ముగ్గురు రోదిస్తున్నారు. భగవంతుడిని వేడుకుంటున్నారు, ఆశ్రయిస్తున్నారు. అంతకంటే ఇంకేం చెయ్యలేని నిస్సహాయ స్థితి వారిని పాతాళానికి కుంగదీస్తోంది. తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. కాలింగ్ బెల్ మోగింది. వసంత్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా పోలీసు అధికారి వెంకటేశ్వరరావు, ఆయన వెంట వచ్చిన కానిస్టేబుల్ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళని చూడగానే సంయుక్త పరుగున వచ్చి అమాంతం ఇద్దరిని చెరో చేత్తో కౌగిలించుకుంది. వసంతు వచ్చేశాడు. అలవాటుగా వసంతు తేజాని, సంయుక్త దివ్యని అందుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. అరగంట వ్యవధిలో ఈ పిల్లలిద్దరూ చావు నుంచి తప్పించుకున్నారు. వాడి కారు మట్టి రోడ్డు మీద చెడిపోయింది. వెనుక నుంచి వెళుతున్న ఓ జీపు డ్రైవరు పిల్లలున్నారని వద్దన్నా వినకుండా ఆగి సాయం చేసాగాడు. ఇంతలో మేం వాళ్ళని పట్టుకున్నాం అంటూ పిల్లల్ని అందించారు. సహదేవ్ వర్మ పెద్దల్లుడు ఆ పాడు పనికి పాలుపడి డ్రైవర్కి డబ్బాష చూపించాడు. వసంతు, సంయుక్త ఆయనని లోపలికి రమ్మనమని ఆహ్వానించారు. వసంత్ చప్పున వంగి ఆయన కాళ్ళకి దండం పెట్టేస్తుంటే ఆయన ఆప్ చేసేశాడు. మీరిద్దరూ చాలా ధైర్యం గల దంపతులని అనుకున్నాను అన్నారు ఆయన. ధైర్యం చాలానే ఉంది, కానీ ఆ ధైర్యం ఆయువు పట్టు మీద దెబ్బ తగిలింది ఈ సంఘటనతో అన్నాడు వసంత్. విమలమ్మ వచ్చి ఆయనకి దండం పెట్టింది. మీ రుణం తీర్చుకోలేను బాబు. ఈరోజు మీ దయ వల్ల ఈ చిన్నపిల్లలే కాదు, ఈ పెద్ద పిల్లలు కూడా నాకు దక్కారు. అంటే పెద్ద పిల్లలు అంటే ఎవరు? సంయుక్త, వసంత్ అంది కన్నీళ్లతో. విమలమ్మ ఆయనకి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఆహా, ఈ తెల్లవారుజామునే ఒక అతి మామూలు కుటుంబం మా వ్యవస్థ మూలంగా మళ్ళా ఎంత నిశ్చింతగా ఉందో తలుచుకుంటే నాకు చాలా హాయిగా ఉంది చాలా హాయిగా ఉంది. సంయుక్త, నేను నీకు తెలియదు, నువ్వు భరద్వాజ అమ్మాయివని నాకు తెలుసు అన్నారాయన చిరునవ్వుతో. ఈసారి తప్పకుండా మీ కోణం నుంచి సాధక బాధకాలు రాస్తాం అంది సంయుక్త. మంచి చెడు ప్రతి చోట ప్రతి వ్యవస్థలో ఉంటాయి. మనిషి దానిని క్షీర నీర న్యాయంగా అంటే పాలల్లో ఉన్నటువంటి నీళ్లను వేరు చేయాలి, పాలను మాత్రమే మనం స్వీకరించాలి అన్నట్టు. దీన్నే నీర న్యాయం అంటారు. నీర న్యాయంగా విడదీసుకునే తెలివి ఏర్పరచుకోవాలి. అది చేయలేని వాళ్ళే ఎదుటి వారిని నిందిస్తుంటారు అన్నారు ఆయన. ఆయనకి ఈ చిన్న కుటుంబం ముచ్చటగా అనిపించింది. ఒక్కోసారి మన కర్మ కూడా కలిసిరాదులేండి. ఆ దేవుడి చేతిలో ఆట బొమ్మల్లా మనమంతా ఆడాల్సిందే అంది విమలమ్మ. ఆయన వెళ్ళిపోయారు. తూర్పున తెలతెలవారుతోంది. వసంతు తేజాని ఎత్తుకొని, సంయుక్త దివ్యని ఎత్తుకొని అరుణరేఖలు గమనిస్తున్నారు. సౌందర్యని చూడడానికి వెళ్లాల్సిన రోజు రేపే. జరిగింది చెప్పి దివ్య
దివ్య లేకుండా వెళ్ళడం ఎలాగా అని భయపడ్డాను అంది సంయుక్త. సౌందర్యని చూడడానికి వెళ్ళినప్పుడల్లా సౌందర్యలో ఒక్కో మార్పు చూస్తుంది సంయుక్త. ఎప్పటికప్పుడు జరిగినది సౌందర్య వివరంగా చెబుతోంది. సహదేవ్ వర్మ విల్లులో ఆ పెద్ద ఇల్లు, చాలా డబ్బు సౌందర్య పేరిట రాసి కూతుళ్ల కోపానికి గురి అయ్యాడని చెప్పగానే సౌందర్య ఒక్కసారిగా ఏడ్చేసింది. బంగారు గుడ్లు పెట్టే బాతుని నేనే చంపుకున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా ఈ పతనానికి నేనే కారణం. నేను ఈయనని దివ్యని పెట్టిన ఉసురు ఊరికే పోతుందా నాకు అంది సౌందర్య. మొదట్లో సౌందర్య చాలా భయంకరమైన మానసిక స్థితిలో ఉంది. తర్వాత శారీరకంగా మానసికంగా సౌందర్యలో మార్పులు వచ్చేశాయి. సౌందర్య పరిరక్షణలో అత్యంత శ్రద్ధ తీసుకునే సౌందర్యకి తోటి ఆడ ఖైదీల మూలంగా ఒంటి నిండా చీడ పట్టింది. తల నిండా పేలు వచ్చేసినాయి. మనిషి చిక్కి ఎముకల గూడైంది. రెండోసారి సంయుక్త వెళ్ళేసరికి సౌందర్య జుట్టు పొట్టిగా కత్తిరించేశారు. సంయుక్త అసలు సౌందర్యని పోగొట్టుకొని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. సౌందర్య పదే పదే దివ్య గురించే అడుగుతోంది. దివ్యని తీసుకుని వెళితే గట్టిగా కౌగిలించుకుంటుంది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. నా తోటి ఖైదీ వరమ్మ అని ఉంది. చదువు సంధ్యాలేని మనిషి. భర్త పోయారుట. మామగారు అత్యాచారం చెయ్యబోతే గొడ్డలితో నరికేసిందట. కానీ కూతురు 10 సంవత్సరాల అమ్మాయి. ఆ పిల్ల అంటే తల్లికి ప్రాణం. ఆ పిల్లకి కాళ్ళు లేవు. నేనేం చేశాను? అన్ని విధాలా హాయిగా ఉండే జీవితాన్ని అత్యాశకి పోయి కాలదన్నేసి బద్దలు కొట్టేశాను. సంయుక్త, నీకు ఆశ్చర్యంగా ఉందేమో, నాకు దివ్య కోసం బతకాలని అనిపిస్తోంది. నా కళ్ళ ముందు అనుక్షణం దివ్యముఖమే ఉంటోంది అంటూ ఏడ్చేసింది. తన పేరిట సహదేవ్ వర్మ రాసిన ఆస్తి కూడా దివ్య పేరిట రాసి సంయుక్తని వసంతని గార్డియన్స్గా చేసింది. సంయుక్త మర్నాడు దివ్యని తీసుకెళ్ళి చూపించి జరిగిందంతా చెప్పింది. సౌందర్య దివ్యని గుండెలకి హత్తుకుంది. దివ్యకి ఆ స్పర్శ నచ్చలేదు. సంయుక్త చేతుల్లోకి రాగానే ఊరుకుంది. ఎవరి చేతులు పవిత్రమైనవో దానికి తెలిసినట్లుంది. దివ్య, నీ ప్రవర్తన నీ దగ్గర పెరగడం దాని అదృష్టం అంది సౌందర్య. సౌందర్యని వదిలి వస్తుంటే సంయుక్త వసంతు భుజం మీద తల ఆనించింది. వాసు, ఈ జీవితంలో ఈ అదృష్ట దురదృష్టాలేమిటో నాకు అర్థం కావడం లేదు అంది. జీవితాన్ని నిజాయితీగా జీవించడం ఒక్కటే మన అదృష్టంగా అర్థం చేసుకుంటే చాలు అన్నాడు వసంతు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. అవును, ఇంకో విషయం ఏంటంటే ఇది 1-2 ఎపిసోడ్స్లో ఈ జీవన సౌరభం నావెల్ అయిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎద్దనపూడి సులోచన రాణి గారి రచననే ఇంకొకటి తీసుకొని మళ్ళీ మనకి యథావిధిగా ఎప్పుడు ఎలాగే చేస్తుంటాం కదా, నావెల్ అయిపోగానే ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కొత్త నావెల్ స్టార్ట్ చేస్తాం కదా, అలాగే రేపు ఎక్కువలో ఎక్కువ 1 or 2 ఎపిసోడ్స్ ఉంటాయేమో, అంతే, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఎలాగైతేనేమి ఈ 1 or 2 ఎపిసోడ్స్ అయిపోయి ఈ జీవన సౌరభం నావెల్ కంప్లీట్ అవ్వగానే 1 or 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఎద్దనపూడి సులోచన రాణి గారి రచనతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుందండి. మీ అందరి ఆశీస్సులు నేను అందించే అంటే ప్రతి నవలకి వాళ్ళు పెద్దవాళ్ళు రాసినటువంటి ఈ నవలలని మనమందరం మనస్ఫూర్తిగా స్వీకరించి ఆనందించి మానసికంగా మనకు ప్రశాంతతని చేకూర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు మళ్ళీ వచ్చే నావెల్స్కి కూడా మన మారుతి సాహితీ ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి వీడియోకి కూడా మీ అందరి ఆదరణ, ప్రేమ, ఆదరాభిమానాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. 1 or 2 ఎపిసోడ్స్ ఉంటుండొచ్చండి, అంతే. ఇంకా తప్పిందంటే 3rd ఎపిసోడ్ కూడా చెప్పలేను. 1 or 2 ఎపిసోడ్స్లోనే అయిపోతుంది. అయిపోయిన తర్వాత 2 days గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ కొత్త నావెల్ మన ముందుకు రావడం జరుగుతుందండి. దాన్ని కూడా మీరు ఇంతే శ్రద్ధాశక్తులతో అభిమానిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తాను. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.